హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షోలో ఉన్న స్క్రిప్చర్ ట్యాబ్ గురించి మనం తెలుసుకుందాం. వన్స్ మనం ఫ్రీ షో యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రిప్చర్స్ ట్యాబ్ మనం ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ రీతిగా స్క్రిప్చర్ ట్యాబ్ అన్నది మనకి ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఎన్ని బైబిల్స్ మనకు కావాల్సి ఉన్నదో ఆ బైబిల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్లో కూడా కింగ్ జేమ్స్, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఇలా వరల్డ్ ఇంగ్లీష్ బైబిల్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ మనకి వర్షన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ స్క్రిప్చర్ ట్యాబ్లో కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. మీకు ఇంకా న్యూ బైబిల్స్ మనకు కావాలి అంటే ఇక్కడ న్యూ స్క్రిప్చర్ అని మనం క్లిక్ చేసినట్లయితే ఫ్రీ షో వాళ్ళే మనకి కొన్ని బైబిల్స్ ఆల్రెడీ వీళ్ళు ఇన్ ప్లేస్ చేసి ఉంచారన్నమాట. మనం సింపుల్గా దీన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడమే. దీంట్లో లాట్ ఆఫ్ బైబిల్స్ అన్నవి దీంట్లో వీళ్ళు యాడ్ చేసి ఉంచారు. మీరు చూసుకోవచ్చు, సంస్కృత్లో కూడా బైబిల్ ఉన్నది. మీకు లాట్ ఆఫ్ ఇండియన్ బైబిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి. బెంగాలీ ఉన్నది, కన్నడ ఉన్నది, తమిళ్ ఉన్నది, తెలుగు ఉన్నది, ఇంకా చాలా లాంగ్వేజెస్లో కూడా బైబిల్ అనేది డైరెక్ట్గానే మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా మీకు ఓన్గా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే జెఫెన్యా బైబిల్, లేకపోతే ఈ డిఫరెంట్ వాటిలోంచి కూడా మీరు బైబిల్స్ని కూడా ఓన్గా మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఆల్రెడీ బైబిల్ని ఇంపోర్ట్ చేసి ఆల్రెడీ ఉంచాను. మన తెలుగు బైబిల్ని ఇక్కడ ఈ రీతిగా మనం క్లిక్ చేసినట్లయితే మనకి తెలుగు బైబిల్ అన్నది ఆటోమేటిక్ ఇక్కడ 66 బుక్స్, 66 పుస్తకాలు కూడా ఇక్కడే మనకి కనబడుతుంది అన్నమాట. ప్రతి ఒక్క గ్రంథాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, అలా ప్రతిదీ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ దాని యొక్క అధ్యాయాలన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా దీని పక్క దాంట్లో మనకి ఈ చూపిస్తుంది. ఈ ఆది కాండంలో మనం చూసినట్లయితే 50 అధ్యాయాలు ఉన్నాయి. చూసారా, ఆ రీతిగా 50 అధ్యాయాలు ఇక్కడ చూపించింది. ఎప్పుడైతే ఈ అధ్యాయాలను మనం క్లిక్ చేస్తున్నామో ఆటోమేటిక్గా ఈ యొక్క వచనాలన్నీ కూడా ఇందులోనే చూపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ 31 వచనాలు ఉన్నాయి. 31 వచనాలు ఇక్కడ చూపించింది. ప్రతి ఒక్క గ్రంథంలో మీకు ఏమేమి అధ్యాయాలు కావాలో అధ్యాయాలు క్లిక్ చేసి అధ్యాయాలు తగ్గట్టుగా వచనాలను మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఈ బైబిల్ ప్రివ్యూ స్క్రీన్లో మీకు కనబడుతుంది అనమాట. ఏ రీతిగా కనబడుతుంది అన్నది. ఈ రీతిగా మీరు ఏ బైబిల్ లేదా ఏ బైబిల్ రిఫరెన్స్ మీకు కావాల్సి ఉన్నదో అది మీరు ఈ రీతిగా సింపుల్గా ఒక్కొక్క వచనం అయితే ఈ రీతిగా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఒకేసారి మల్టిపుల్ వచనాలు కావాలి అని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు షిఫ్ట్ పట్టుకుని మీరు దీన్ని ఒకటి సెలెక్ట్ చేసినట్లయితే మీకు అవన్నీ కూడా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఎన్ని వచనాలు మీకు సెలెక్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారో అన్ని వచనాలని షిఫ్ట్ పట్టుకుని వచనాలన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తే సెలెక్ట్ అవుతుంది అన్నమాట. చూసారా, ఈ రీతిగా మీరు ఎన్ని సెలెక్ట్ చేశారో అన్నీ ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 6 వచనాలని నేను సెలెక్ట్ చేశాను అన్నమాట. ఈ రీతిగా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలాగా కూడా సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ న్యూ షో అని ప్రెస్ చేసినట్లయితే మీరు చూడండి, నేను సెలెక్ట్ చేసింది 5 నుంచి 10 వచనాలు. మీరు చూడండి, నిర్గమాకాండము 21వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు ఇక్కడ ఉన్నాయి. మీరు చూసినట్లయితే నిర్గమాకాండంలో ఉన్న ఇవన్నీ ఈ యొక్క 6 వచనాలు కూడా ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఈ రీతిగా మీరు ఈ యొక్క వచనాలని మీరు ఇలాగ యాడ్ చేయొచ్చు అనమాట. ఈ 6 వచనాలు ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. ఇంకో విధంగా మనం సెర్చ్ చేయొచ్చు ఈ యొక్క వచనాలని అంటే మీరు ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేసినట్లయితే మీరు ఈ రీతిగా కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. సమూయేలు గ్రంథం ఉంది కదా, మీరు సమూయేలు గ్రంథం అని డైరెక్ట్గా మీరు రాస్తే
ఇక్కడ తీసుకోవద్దు. ఎందుకంటే సమూయేలు గ్రంథంలో 2 సమూయేలు గ్రంథాలు ఉన్నాయి. 1వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే 1 అని రాసి మీరు కొంచెం ఇక్కడ మీకు ఏ రీతిగా ఉన్నదో ఆ రీతిగా మీరు రాసినట్లయితే మీకు ఆటోమేటిక్గా టైప్ చేసినట్లయితే మీకు అది ఆటోమేటిక్గానే అది ఫిల్ చేస్తుంది అనమాట. రెస్ట్ ఆఫ్ ది ఏమున్నదో అది. మీకు ఇక్కడ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు కావాలి అని నేను ఈ రీతిగా టైప్ చేశాను. ఇక్కడ మీరు చూడండి 5 నుంచి 10 అయితే 6 వచనాలు ఉన్నాయి. మీరు ఇక్కడ న్యూ షో ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా షోలోకి 5 నుంచి 10 వచనాలు ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ మనం ఈ యాడ్ చేసే ముందు మనం ఇంకా కొన్ని సెట్టింగ్స్ మనం చేయొచ్చు అనమాట. ఈ షోకి మనం పంపించే ముందు కొన్ని సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు, ఏ రీతిగా కనపడాలి అన్నది. ఇక్కడ టెంప్లెట్ అనే ఆప్షన్ కనబడుతుంది. టెంప్లెట్ అంటే ఏ టెంప్లెట్ కావాలి అన్నది ఇక్కడ అడుగుతుంది. మనకి ఏ రీతిగా టెంప్లెట్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ టెంప్లెట్ మనం ఇచ్చినట్లయితే అది క్లిక్ చేస్తే ఇక్కడ ఆ రీతిగా అవుట్పుట్ అన్నది ఇక్కడ ఈ రీతిగా కావాలా అంటే ఈ టెంప్లెట్ ఈ రీతిగా డిజైన్ అయ్యి ఉందన్నమాట. నాకు ఈ రీతిగా కాదు, నాకు బిగ్ కలర్లో రావాలి, బిగ్గా పెద్ద అక్షరాల్లో రావాలి అంటే ఇది బిగ్ అనే టెంప్లెట్ని క్లిక్ చేస్తే ఈ బిగ్ అనే ఏదైతే టెంప్లెట్లో మనం ఏదైతే డిజైన్ చేసామో ఆ రీతిగా వస్తుంది. లేదు నాకు ఇలా లోవర్ థర్డ్లో రావాలి అంటే నేను క్రియేట్ చేసిన ఈ టెంప్లెట్ పేరు బైబిల్ అనమాట. ఈ రీతిగా లోవర్ థర్డ్లో కనిపిస్తుంది. మీకు ఇంకా ఇందులో ఉన్న డిఫరెంట్ టెంప్లెట్స్ మీకు ఏ రీతిగా మీకు అవసరమై ఉన్నది, మీకు ఏ రీతిగా మీకు కనపడాలి అని మీరు అనుకుంటే మీరు ఆ యొక్క టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ రీతిగా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అన్నమాట ప్రివ్యూలో. ఇక్కడ ఏమడుగుతుంది అంటే మ్యాక్స్ వర్డ్స్ పర్ స్లైడ్ అంటే ఒక స్లైడ్కి ఎన్ని వచనాలు రావాలి అని అడుగుతుంది. మీకు 1 కావాలంటే 1, ఒకే స్లైడ్లో అంటే 2 రావాలా అంటే 2. అంటే ఈ స్లైడ్లోనే మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు 2 ఎట్ ఏ టైం చూపిస్తుంది అన్నమాట. చూసారా, ఇక్కడ మీకు 1, 2 కూడా కలిపి చూపిస్తుంది. మీకు ఇండివిజువల్ లైన్స్లో రావాలి అంటే మీరు ఇండివిజువల్ లైన్స్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే ఇండివిజువల్ లైన్స్లో ఒక్క కనబడుతుంది అన్నమాట. చూసారా, ఇది నీట్గా మీకు కనబడుతుంది. అంటే ఒక స్లైడ్ మీకు ఎన్ని వచనాలు కనబడాలి అని అడుగుతుంది. దాన్ని బట్టి మీరు ఒక వచనం స్లైడ్కి వచ్చి ఒక వచనం కావాలా, స్లైడ్కి వచ్చి 2 వచనాలు కావాలా, లేకపోతే స్లైడ్కి వచ్చి మీకు ఎన్ని కావాలి అన్నది మనం సెట్ చేసుకున్నట్లయితే అన్ని వచనాలు ఆ స్లైడ్లో అది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. బట్ నేను మాత్రం నాకు స్లైడ్కి వచ్చి ఒకటే కావాలి అని నేను అడుగుతున్నా కాబట్టి నేను ఆ రీతిగా స్లైడ్కి వచ్చి ఒకటే నేను సెట్ చేశాను కాబట్టి నాకు స్లైడ్కి వచ్చి ఒకటే కనబడుతుంది అనమాట. ఇప్పుడు వర్స్ నెంబర్ అంటే ఈ వచనానికి నెంబర్ ఉన్నది కదా, మీకు ఆ వచనానికి ఏ కలర్ పెట్టాలి అని అడుగుతుంది. మీకు ఏ కలర్, ఇక్కడ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, మీకు ఏ కలర్ కావాలి అంటే మీరు ఆ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ని చూస్ చేసుకున్నా, అది కొంచెం నీట్గా కనబడుతుంది, కొంచెం హైలైటెడ్గా కనబడుతుంది కాబట్టి రెడ్ కలర్. మీకు ఏ కలర్ మీకు నచ్చిందో ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వచనం యొక్క సైజ్ ఎంత కనపడాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు ఆ రీతిగా మీరు సెట్ చేస్తూ ఉంటే ఇది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఓకేనా. ఆ రీతిగా ఆ వచనం యొక్క సైజ్ మీరు ఎంత సెట్ చేయాలి అన్నది నేను 50 సెట్ చేస్తున్నా, అది సరిపోతుంది. తర్వాత మీకు ఈ స్లైడ్లోనే మీకు రిఫరెన్స్ కనపడాలా అంటే దాని యొక్క వచనాలు ఎక్కడున్నాయి ఆ డీటెయిల్స్ మీకు కనబడాలి అంటే ఈ రీతిగా మీరు సెట్ చేసుకున్నట్లయితే అది రిఫరెన్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. అంటే 1 సమూయేలు 1వ అధ్యాయం 5వ వచనం అన్నమాట. ఆ రీతిగా రిఫరెన్స్. తర్వాత ఈ యొక్క బైబిల్కి వర్షన్ కూడా చూపించాలా అని అడిగితే ఇక్కడ కూడా మీరు అది క్లిక్ చేసినట్లయితే అది ఏ వర్షన్ చూపిస్తుంది. లేదంటే బైబిల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో ఇది ఏ బైబిల్, ఏ వెర్షన్ బైబిల్ అన్నది మీకు చూపించాలి అనుకుంటే ఇది ఎనేబుల్ చేసినట్లయితే మీకు అది చూపిస్తుంది అన్నమాట. ఇది కంబైన్ విత్ టెక్స్ట్,
మీరు ఇక్కడ పెట్టినట్లయితే టెక్స్ట్ని కంబైన్ చేయమంటారా అని అడుగుతుంది. మీకు నచ్చినట్లయితే మీరు దాన్ని కంబైన్ చేసుకోండి. మూవ్ టు బాటమ్ అని పెట్టినట్లయితే అది బాటమ్కి మూవ్ అవుతుంది అన్నమాట. ఏది ఈ షో రిఫరెన్స్ కానీ షో వర్షన్ కానీ ఈ రెండు మీకు ఎట్లా కంబైన్ చేసి చూపించాలా లేకపోతే బాటమ్కి చూపించాలా అని అడుగుతుంది. ఏ విధంగా మీకు కింద కావాలా లేకపోతే పై కావాలని మీరు అనుకున్నట్లయితే ఆ రీతిగా మీరు సెట్ చేసుకోవచ్చు. నేను మామూలుగానే పైనే పెడుతున్నా, నాకు ఇవేమీ అవసరం లేదు. సింపుల్గా జస్ట్ నాకు వచనం చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఓకే అని అనుకున్న తర్వాత మీరు న్యూ షో క్లిక్ చేసినట్లయితే మీకు ఆ రీతిగా మీకు ఇక్కడ ఏదైతే ప్రివ్యూలో మీకు కనబడిందో ఇక్కడ సేమ్ అదే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు చెక్ చేసినట్లయితే మీకు ఈ రీతిగా కనబడుతుంది. తర్వాత చాలా చర్చెస్లో మనం చూసినట్లయితే 2 లాంగ్వేజెస్ని కూడా మనం బైబిల్ని ప్రజెంటేషన్ చేస్తూ ఉంటాం. 2 లాంగ్వేజెస్ బైబిల్ని మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే 2 బైబిల్స్ని మనం యాడ్ చేయాలన్నమాట. అంటే 2 బైబిల్స్ని మనం మర్జ్ చేసినట్లయితే కలిపినట్లయితే మనకి ఆ యొక్క 2 లాంగ్వేజెస్ అంటే 2 భాషలు కలిగిన బైబిల్ని మనం ప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా చేయాలి అని మనం చూసినట్లయితే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు యొక్క 2 బైబిల్స్ని మీరు మర్జ్ చేయాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మర్జ్ చేయాలి. అది ఎలా మర్జ్ చేయాలి అంటే 2 బైబిల్స్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ 2 బైబిల్స్ని మీరు సెలెక్ట్ చేశారో సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత న్యూ కలెక్షన్ అని ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని మీరు ప్రెస్ చేశారో ఒక కలెక్షన్ అన్నది క్రియేట్ అవుతుంది అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక కలెక్షన్ అన్నది క్రియేట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే కలెక్షన్ క్రియేట్ అయిందో మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు దీనికి తగ్గట్టుగా మీరు ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుని మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఈ కలెక్షన్ అన్నది పైన ఒక బైబిల్ కింద ఒక బైబిల్ ఉంటుంది. ఇది ఎట్లా కనబడుతుంది అని మనం చూసినట్లయితే మీరు అవుట్పుట్ స్క్రీన్లో మీరు చూస్తే మీకు ఈ రీతిగా మీకు కనబడుతుంది అన్నమాట. అంటే ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఇది హీబ్రూ లాంగ్వేజ్ అనమాట. ఈ రీతిగా 2 లాంగ్వేజెస్ మీరు డిస్ప్లే చేయొచ్చు అట్ ఏ టైం. అంటే మీరు ఏం చేయాలంటే 2 బైబిల్స్ని మీరు మర్జ్ చేసినట్లయితే మీకు 2 లాంగ్వేజెస్ ఒకటే స్లైడ్లో మీకు కనబడుతుంది అనమాట. ఇది కింగ్ జేమ్స్ విత్ హీబ్రూ లాంగ్వేజ్ బైబిల్ అనమాట. ఈ రీతిగా మీరు బైబిల్ని మీరు ప్రజెంటేషన్ చేయొచ్చు. తర్వాత వీడియోలో మనం తర్వాత ట్యాబ్ గురించి మనం తెలుసుకుందాం. ఐ హోప్ you like it and enjoy it. Thanks for watching. Bye-bye.